ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయంలో మనం పరిశుద్ధాత్మను గురించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు దేవుడు అని రుజువుపరచడానికి మనం వాటి గురించిన ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ ఆలోచనలో మొట్టమొదట పరిశుద్ధాత్మనికి ఉన్న ఆ యొక్క దైవిక నామాలను బట్టి, తర్వాత మనం ఒక్కొక్క విషయాన్ని ఆయన లక్షణాలను బట్టి, ఆ తర్వాత ఆయన చేస్తున్న పనులను బట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని మనం బైబిల్ రుజువుపరుస్తుంది, లేఖనాలు చెప్తున్నాయనేది మనం గమనిస్తూ వచ్చాం. అందులో చాలా విషయాలు ఉన్నాయి. గతంలో నేను వీటిని క్లుప్తంగా చేశాను, కానీ ఈసారి పూర్తిగా అంతా కూడా ఒక వివరంగానే చేయాలని ఉద్దేశంతోనే వీటినంతటినీ కూడా నోట్స్ని సిద్ధం చేస్తూ మీ అందరికీ ఈ యొక్క టీచింగ్ చేస్తూ ఉన్నాం. కనుక మనం ప్రతి కోణంలో నుంచి మనం ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, సమాజంలో సంఘాల్లో వస్తున్న ప్రతి ప్రశ్నకు మనం సమాధానాన్ని కూడా ఇవ్వగలిగిన ఆ పరిస్థితిలోనే ఉండాలి. మనం చాలాసార్లు ఏదో షాలోగా మనం ఉండవద్దు. దేవుని వాక్యాన్ని మనం ఇన్డెప్త్లో మనం నేర్చుకోవడం చాలా అవసరం. నేను పరిశుద్ధాత్మ యొక్క పనిని గురించి మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ యొక్క పని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమేమి పరిశుద్ధాత్ముడు పని చేశాడు అనే దాని గురించి నేను సృష్టిలో పరిశుద్ధాత్మ యొక్క పని ఉంది అని చెప్పుకుంటూ వచ్చాను. రెండవ పని, పరిశుద్ధాత్ముడు ఆ యొక్క ప్రేరేపించాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ వచ్చాం. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 20-21 వచనంలో ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చ బట్టి కలగలేదు అనేది చూసాం. కనుక పరిశుద్ధాత్ముడు తన ఆ యొక్క మనుషులను ప్రేరేపించి దేవుని లేఖనాలు రాయబడ్డాయన్నది మనం గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా రావడంలో ఎంత అతని పని ఉంది అనే విషయాన్ని గురించి చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని యొక్క పనిని గురించి, ఆ పరిశుద్ధాత్మని యొక్క యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది అనేది. శరీరధారిగా రావడంలో యేసు ప్రభువారి యొక్క పాత్ర చాలా పెద్ద ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం సృష్టిలోనే మాత్రం కాదు, ఆ యొక్క ఇన్స్పిరేషన్లో లేకపోతే దైవ ప్రేరేపణలోనే కాదు, ఆ యొక్క ఇంకా యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా రావడంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది అనేది మనం గమనించాలి. ఇది ఒక అద్భుతమైన పని. దేవుని వలనే ఇది సాధ్యమవుతుంది అనే విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు శరీరధారిగా మానవుని రూపము దాల్చడానికి త్రిత్వంలో రెండవ వ్యక్తి యేసు ప్రభువారు శరీరధారిగా. ఆయన శరీరధారిగా రాకముందు యేసు ప్రభువారు నిత్యత్వము నుంచి ఉనికి కలిగి ఉన్నాడు. ఆయన మహిమ కలిగి ఉన్నాడు. అందుకే మనం యోహాను సువార్తలో చదువుతున్నప్పుడు ఆదియందు వాక్యముండెను, వాక్యము అనే మాటను మనం చూస్తున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాట ఉంది. ఆ యేసు ప్రభువారు శరీరధారిగా రాకముందు అంటే ఆయన సృజింపబడిన వ్యక్తి కాదు, ఆయన ఆది నుంచి ఉన్న వ్యక్తి అనేది మనం గమనించాలి. ఆయన ఆది నుంచి అదే మహిమను కలిగి ఉన్నాడు. కానీ ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మహిమను ప్రక్కకు పెట్టి ఆయన మానవుని రూపము దాల్చి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది అనేది మనం చూస్తున్నాం. అందుకే దాసుని రూపము ధరించి అనేది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో
ఆ విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి రావడానికి పరిశుద్ధాత్ముడు చాలా ఆ యొక్క అతని పనిని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. బైబిల్ ఏం రికార్డ్ చేసిందో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం. మనం లూకాసు వార్తలోనికి వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 35వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అనే మాట చెప్పాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అనే మాటను చూస్తూ ఉన్నాం. దానిక పరిశుద్ధాత్మని వలనే యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించారనేది చాలా స్పష్టంగా ఈ పరిశుద్ధాత్మ వలన అనేది దూత చెప్పుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువారు ఈ త్రిత్వంలో రెండో వ్యక్తి అయిన యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి త్రిత్వంలో మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు ఆ యొక్క పని చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది ఒక వచనంలోనే మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని కుమారుడుగా రావడానికి పరిశుద్ధాత్ముడే పని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క శక్తిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క శక్తిని గురించి, ఈ విషయాన్ని గురించి దాన్ని అంతటినీ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించాడు గనక దేవుని కుమారుడు అనబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మాటను కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనే మాటను చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభువారి యొక్క జన్మను గురించి పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దీన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఎలాగా పనిచేస్తున్నాడో మనం అర్థమవుతుంది. ఎవరు సృష్టికర్త అని అంటే ఎవరు ఆ యొక్క సృష్టింపగలరు అనే విషయాన్ని గురించి చూస్తూ ఉన్నప్పుడు ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగానే అర్థమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సృష్టించే ప్రక్రియలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉన్నట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. అయితే ఈ వచనాల ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుడు అనేది మనం నిర్ధారణ చేయొచ్చు అనేది అది మూడవ పని. నాలుగవ పనిని గురించి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్ముడు చేసే నాలుగవ పని ఏంటి అనంటే పరిశుద్ధాత్ముడు ఒప్పించే పనిని ఆయక చేస్తాడు. ఎవరు కూడా ఒప్పించలేరు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధాత్మని యొక్క నాలుగవ పని ఏంటి? అతడు దేవుడు అని చెప్పడానికి నాలుగవ పనిని ఆధారం ఏముంది అనంటే దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఇది ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మని యొక్క ఒప్పదల లేకపోతే ఒప్పించడం అనేది, కన్విక్షన్ అనేది చేసే పని పరిశుద్ధాత్మకే ఉందనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వచనాలను ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అనంటే యేసు ప్రభువారు ఆయన వెళ్ళనై ఉన్నాడు. అసలు అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్తూ ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ విషయానంతటినీ కూడా తన శిష్యులకు ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరిశుద్ధాత్మని యొక్క ఒప్పుదలను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు కూడా మనం అక్కడున్న వచనాల దగ్గరికే వెళ్తూ ఉన్నాం. బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్ళగలిగి దాని సందర్భాన్ని గురించి మనం ఆ యొక్క పఠించగలిగితే ఒక చక్కని అవగాహన అనేది మనకు ఏర్పడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి ఏర్పడుతుంది అనే దాని గురించి ఇది ఏ సందర్భంలో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదట మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఇదే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు అనేది మనం సువార్తలలో మనం గమనిస్తూ ఉన్నాం.
మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు యూదుల రాజుగా వస్తాడని వివరింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అనేది పరలోక రాజ్యము అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఆ విషయాన్నంతటినీ కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఒక రాజుగానే ఆయన చెప్పబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో వారు ఎదురు చూసింది ఏంటి అనంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన రాజ్యస్థాపన చేస్తాడు అనేది వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలంతా కూడా యేసు ప్రభువారు భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేది. ఇప్పుడు ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మీరు అంతకంటే ముందుగా మార్గమును సరళం చేయడానికి బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పేసి, నేను మార్గమును సిద్ధం చేయడానికి, అంటే వాళ్ళ యొక్క అవగాహన ఏముంది అనంటే, వారంతా కూడా అర్థం చేసుకుంటున్నారు అనంటే, యేసు ప్రభువారు ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేది వారు అర్థం చేసుకున్నారు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పుడు అవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఈ విషయాన్ని గురించి మీరు చదవాలని నేను మనవి చేస్తున్నాను. 7వ వచనంలో చదువుతూ ఉన్నాను. నేను మీతో సత్యము చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7 నుంచి 11 వరకు ఉన్న వచన భాగంలో చదువుతూ ఉన్నాను. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోట వలన అనే మాటను చెప్పాడు. ఏంటి? మేము ఇంతకాలము ఆశించిందేంటి అంటే, ఈ విషయాన్ని శిష్యులకు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది యేసు ప్రభువారు ఒక మేడగదిలో చెప్పిన ఒక డిస్కోర్స్ అనేది, ఒక దీర్ఘ సంభాషణల గురించి అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన మత్తయి చెప్పాడు, ఇది రాజు అని చెప్పాడే. ఆ యొక్క శిష్యులంతా కూడా రాజ్యాన్ని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడేం చెప్తూ ఉన్నాడు అనంటే, యేసు ప్రభువారు నేను వెళ్ళిపోవటం వలన అని చెప్పుకుంటూ వచ్చారు. శిష్యులకు ఒక్కసారే ఏమర్థమైందంటే, వారికి ఉన్న థియాలజీ లేకపోతే వారికి ఉన్న దేవశాస్త్ర జ్ఞానానికి యేసు ప్రభువారు చెప్పిన మాటలకు ఎంత మాత్రం కూడా పొత్తు కుదరలేదు అసలు. అందుచేత వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, వాళ్ళ ఆలోచన అంతా కూడా యేసు ప్రభువారు రాజు, రాజ్య స్థాపన చేస్తాడు, అందుకే మేమంతా కూడా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడన్నాం, ఆయన రాజ్యము అని చెప్పేసి మత్తయి సువార్తలో ఇంత బట్టలు పరిచాము, గాడిదని తీసుకొచ్చాము, ఇవన్నీ చేసాము. ఇప్పుడేమంటున్నాడంటే, నేను వెళ్ళిపోవాలి అని అంటున్నాడు. ఈ మాటలు వారికి ఎంత మాత్రం కూడా నచ్చలేదు. శిష్యులకు నచ్చకపోవడం అనేది అక్కడ జరిగినట్లుగా చూస్తున్నాం. ఆ నచ్చకపోవడంతో వాళ్ళు ఏమని ఆలోచించారు, ఏంటి యేసు ప్రభువారు రాజ్యస్థాపన చేస్తాడు అని అంటుంటే, ఇప్పుడు రాజ్యాన్ని గురించి చెప్పడం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విషయాలు వాళ్ళకి ఒక్కసారే ఒక విధంగా చెప్పాలంటే ఒక షాక్ అయినట్లుగానే మనం చూడాలి. ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు యోహాను సువార్త చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమవుతుంది అనంటే, మత్తయి సువార్త చదువుతున్నప్పుడు రాజ్యం అనేది అర్థమవుతుంది, కానీ అక్కడ సంఘాన్ని గురించిన అవగాహన అనేది 2 సార్లే కనబడుతుంది. 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 2 సార్లు మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయం 18వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మనం చూస్తున్నప్పుడు సంఘము అనే మాట కనబడుతుంది, కానీ సంఘాన్ని గురించిన బోధ మాత్రం అక్కడ కనబడడం లేదు అనేది మీరు గమనించాలి. పరిశుద్ధాత్మను గురించి ఏమంతా కూడా మత్తయి సువార్తలో ప్రస్తావించినట్లుగా కూడా మనం కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదు అనంటే, మీరు చదువుతున్నప్పుడు
కేవలం 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు కల్లా పరిశుద్ధాత్మ అని చెప్పుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయానికి వచ్చినప్పుడు కల్లా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, ఇంతే చెప్పుకుంటూ వచ్చాడు తప్ప పరిశుద్ధాత్మను గురించిన బోధ అవగాహన అనేది ఎక్కడ కూడా చెప్పినట్లుగా కనబడలేదు అసలు. కనుక ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అనంటే, వారు చర్చ్ గురించిన అవగాహన లేదు, పరిశుద్ధాత్మను గురించిన అవగాహన ఎంత మాత్రం కూడా లేదు. వాళ్ళంతా కూడా మీరు 16వ అధ్యాయంలో నేను కట్టుదును అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలవనేరువు అని చెప్పాడు. 18వ అధ్యాయంకి వచ్చే వరకు ఎవడైనా సరే తప్పు చేస్తే సంఘానికి తెలియచేయాలి, ఇంతే అన్నాడు. కానీ వాళ్ళు చర్చిని గురించిన అవగాహన అనేది మత్తయి సువార్తలో లేదు, వారికి రాలేదు కూడా. అందుకే వాళ్ళు ఏం చెప్పారు, ఒలీవల కొండ మీదకి వెళ్ళగానే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, నీ రాకడకు సూచనలేంటి అని వారు అడిగేశారు. వాళ్ళ ఉద్దేశం అంతా కూడా ఏముంది అనంటే, ఆ రాకడకు సూచనలు అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు రాజస్థాపన గురించిన ఆలోచన ఉంది, కానీ వారు సూచనల గురించిన ఆలోచన ఉంది, కానీ ఆ తర్వాత వాళ్ళకున్న ఆలోచన అంటే సంఘాన్ని గురించిన ఆలోచన, పరిశుద్ధాత్మను గురించిన ఆలోచన ఎంత మాత్రం కూడా లేదు. అందుకే ఇదంతా కూడా అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు దీని అంతటిని. ఇప్పుడు ఈ యోహాను సువార్తలో మాట్లాడుతున్నప్పుడు ఇది మేడగదిలో జరిగిన ఒక గొప్ప సంభాషణ. ఇది మేడగదిలో జరిగిన విషయాన్ని బోధించడం ప్రారంభించాడు. దేని గురించి బోధించాడు అనంటే, ఒక ఏజ్ రాబోతుంది, చర్చ్ ఏజ్ అనేది, లేకపోతే సంఘ యుగం రాబోతుంది కనుక సంఘ యుగాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. ఏమి జరగబోతుందో శిష్యులకు మొట్టమొదటి నుంచి ఆ విషయాలను గురించి మాట్లాడుతూ వచ్చారు. అందుకే దీన్ని ఏమంటారంటే అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు. ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే ఇదంతా కూడా, మేడగదిలో జరిగిన విషయాన్ని. ఆ టెక్స్ట్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అని చెప్పుకుంటూ వచ్చాడు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళిన తర్వాత సంఘ యుగం ప్రారంభమవుతుంది అనేది ఆ మేడగదిలో డిస్కోర్స్లో చెప్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. నేను వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను, ఆ ఆదరణకర్త ఏం చేస్తాడు అనేది ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. నేను వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనంటే, అక్కడ అంటున్నాడు, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యను అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు. గనక ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనంటే, పాపమును గూర్చి నీతిని గూర్చి లోకమును ఒప్పుకొన చెయ్యను అని అన్నాడు. ఒప్పింపచేసే పని పరిశుద్ధాత్మునిది అనే విషయాన్ని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక వ్యక్తి మారాలి అని అంటే ఎవరు కూడా మార్చలేరు. దేవుడు, అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం, దేవుడు మార్చాలరా నిన్ను అని అంటుంటాం. కనుక ఎవరు మారుస్తారు? ఎవరిలో శక్తి ఉందంటే పరిశుద్ధాత్మలో శక్తి ఉంది. ఒక రక్షణ లేని వ్యక్తి, ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి పాపి అని అంగీకరించాడు. అతనికి నీతి కావాలని కూడా ఎంత మాత్రం కూడా ఆలోచన కూడా ఉండదు. గనక తన్ను తాను ఒక సహజంగా ఉండే ఒక ప్రకృతి సంబంధి అయిన మనుషుడు నేను పాపి అని ఒప్పుకోడు. మేము అనేక సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాల్లో, సాలూరు ప్రాంతంలో కొన్ని గ్రామాలకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అతనికి చెప్పాం, ఒక పాపి రక్షింపబడాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి అని. అతడు ఏమన్నాడు తెలుసు? ఒక పెద్ద ఆయనే, ఆ పెద్ద ఆయన చెప్పిన మాట అంటే, నేను పాపిని కాదు. ఈ రోజున అతడు చాలా ఒక భక్తి తాత్పర్యంలోనే ఉన్నాడు, కానీ
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. అతనికి అర్థం కాలేదు. ఒక పాపి అని అంగీకరించడం అనేది ఒక ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎంత మాత్రం కూడా అంగీకరించలేడు, ఒప్పుకోడు కూడా. ఏమనుకుంటాడు అనంటే, నేను చాలా నీతిగా ఉన్నాను, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోగలను, నేను పరలోకానికి వెళ్ళిపోగలను అనే అనుకుంటూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని చెప్పాడు, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు 3 మాటలు అక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. వాడు అనుకుంటాడు, నేను పాపిని కాదు, నేను చాలా భక్తిగానే జీవిస్తున్నా, చాలా నీతిగానే జీవిస్తూ ఉన్నా, నేను పరలోకానికి వెళ్తాను అని అనుకుంటాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో తీర్పును గూర్చి అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని యొక్క తీర్పు ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వ్యక్తి అతడు నిత్య నరకాని వైపుకే వెళ్తాడు అనేది. అందుచేత ఒక సహజమైన వ్యక్తి ఎప్పుడు కూడా పాపి అని ఒప్పుకోడు. నాకు నీతి కావాలని కూడా అనుకోడు. నేను బాగానే నీతిగానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నా, అందుచేత నేను పరలోకానికి వెళ్ళిపోతాను, అదే భావంతోనే వాడు ఉంటాడు తప్ప మన నీతితో పరలోకానికి వెళ్ళలేమనే విషయాన్ని వాడికి గ్రహింపు రాదు. ప్రకృతి సంబంధి ఆలోచించే విధానం అది. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్ముని యొక్క పని అది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అనంటే పాపి అని ఒప్పిస్తాడు. రక్షింపబడని వ్యక్తి తనంతట తాను తన దోషి అని, పాపి అని తను నిర్ధారించుకోలేడు. కానీ పరిశుద్ధాత్ముడు నిర్ధారిస్తాడు. ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. సాతాను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఏమంటాడంటే, నువ్వు చాలా భక్తిగా ఉన్నావు, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నువ్వు చాలా నీతిగా ఉన్నావు అని వాడు చెప్పే మాటలవి, వాడు చెప్పే బోధ కూడా అదే. గనుక నువ్వు పరలోకానికి వెళ్తావు. సాతాను ఎప్పుడు కూడా తప్పుడు మతాన్ని, తప్పుడు బోధను ప్రబోధిస్తూ ఉంటాడు. అందుకే ప్రజలు ఆ విధమైన బోధలకు వాళ్ళు ఆకర్షింపబడుతూ ఉన్నారు. వారు అనుకుంటారు చాలా నైతిక బోధనే చేస్తాడు, ధర్మమైన ఆ యొక్క బోధనే చేస్తూ ఉంటాడు. అలాంటి బోధ వలన చాలా మంది ఏమనుకుంటారంటే, మేము చాలా నీతిగా ఉన్నామని చెప్పేసి ఆ నీతిలో, లోకపు నీతితో వారు పట్టబడతారు. వారు ఆ రీతిగా వెళ్తారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అనంటే, మనం ప్రశ్నించుకోవాలి, ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి. ఇక్కడ 3 మాటలను గురించి చెప్పాడు. మనం ఈ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయంలో పాపము, నీతి, తీర్పు, ఈ 3 మాటలను గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం. ఎవరు ఒప్పిస్తారు? ఎవరికి ఉంది ఒప్పించే ఆయక అనంటే, నిజంగా ఆ ఒప్పించే శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఒక పాపి అని ఒప్పించగలడు. అదే పని పరిశుద్ధాత్ముడు కూడా చేస్తున్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో, మనస్సులో, హృదయంలో పాపమును ఒప్పింప చేయగలిగినప్పుడే అప్పుడు తన పతనాస్థితిని గమనించగలడు. ఎప్పుడైతే పతనాస్థితిని గమనించగలడో అప్పుడు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయగలడు. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయగలిగినప్పుడు తనకి నా సొంత నీతి పరలోకానికి వెళ్ళదని ఒప్పింపబడతాడు. చాలా జాగ్రత్తగానే మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. ఏ మానవుడు కూడా చేయలేనిది, ఒప్పించలేనిది ఎవరు ఒప్పింపజేస్తున్నారు అనంటే
పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. నువ్వు పాపివి, నీకు నీ నీతి ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నీ పాపం వల్ల వచ్చే తీర్పు నరకము అనే విషయాన్ని గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేస్తున్నాడు. అందుకే చెప్పాను, పాపమును గూర్చియో నీతిని గూర్చియో ఆ యొక్క తీర్పును గూర్చి ఒప్పుకొన చెయ్యను అన్నాడు. అందుకే ఈ రోజున ఎందుకు చాలామంది మేము పాపి అని ఒప్పుకోరు అని అంటే కారణం ఏంటంటే సాతానుడు ఎప్పుడు కూడా పాపి అని ఒప్పింపచేయడు. ఆ ఒప్పింపచేసే పని కేవలం పరిశుద్ధాత్ముడే చేయగలడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపమును గురించి పాపి అనేది ఎప్పుడైతే మనం మన పతనాస్థితిని గుర్తింప చేయగలిగిన వాడు పరిశుద్ధాత్ముడే. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన పతనాస్థితిని మన యొక్క గుర్తింపజేస్తాడో నేను దేవుని ఎదుట నీతిగా లేనని గ్రహించగలడు. ఎప్పుడైతే దేవుని యొక్క నీతి నాలో లేదో నేను దేవునికి తీర్పునకు గురి అవుతాను అనేది పరిశుద్ధాత్ముడే తీసుకురాగలడు. అందుకే ఈ మాటలు, ఈ 3 మాటలను గురించి మనం అందుకే పరిశుద్ధాత్ముడు చేసేది. అందుకే అంటున్నాడు అక్కడ 9, లోకులు నా యందు విశ్వాసముంచలేదు, లోకులు నా యందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్ద వెలుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడని గనక తీర్పును గూర్చి ఒప్పుకొన చెయ్యను అని చెప్పాడు. అందుకే 11 వచనాల్లో ఆ మాటలు రాయబడ్డాయి. ఇది కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే. నువ్వు నీతి లేదు, నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నీతి లేదు, నువ్వు పాపివి, నువ్వు తీర్పునకు గురి అవుతావు అనే విషయాన్ని గురించి పరిశుద్ధాత్ముడు మాత్రమే ఒప్పుకొన చేస్తాడు అనేది అర్థం చేసుకోవాలి. 5వ పనిని గురించి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి అనంటే రక్షణలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది. అది దైవికమైన పని. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే అది దేవుడు మాత్రమే రక్షణలోనికి నడిపించగలడు. ప్రభు మాట్లాడుతున్న మాటలను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు మాట్లాడిన ప్రాముఖ్యమైన లేఖన భాగాలకు మనం వెళ్దాం. మనందరికీ తెలుసు, యోహాను సువార్తలోనికి 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారి దగ్గరికి నికోదేము రావడం జరిగింది. అక్కడ చాలా స్పష్టంగా ఉంది, యూదుల అధికారి అయిన నికోదేము, పరిసయ్యుడొకడుండెను అనే మాట ఉంది. ఏమన్నాడు? యూదుల అధికారి, పరిసయ్యుడు, ఇంకేమంటున్నాడు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఇన్ని అతనికి అర్హతలు ఉన్నాయి. అతడు నిజంగా మనం చెప్పాలంటే బైబిల్లో ఇలాంటి గొప్ప మతస్థుడు మనకు కనబడ్డు. యూదుల ఆ యొక్క మాటలు మనం చూస్తున్నప్పుడు యూదుల అధికారి నికోదేమను పరిసయ్యుడొకడు ఉండెను అనే మాట ఉంది. యేసు ప్రభువు వారు మాట్లాడుతూ నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అతనికున్న అంత గొప్ప ఆ అర్హతలు తనకున్నాయి. నికోదేము యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు మాట్లాడిన మాటలు ఒకసారి అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 8 వరకు ఉన్న వచన భాగాన్ని మనం చూద్దాం. నికోదేము వచ్చిన తర్వాత చాలా విషయాలు చెప్పాడు. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, మేము ఎరుగుదుము, దేవుడు తోడుగా ఉన్నాడు, సూచక్రియలు నీలాంటి వాళ్ళు ఎవరు చేయలేరు, నీవే చేయగలవు అని ఇలాంటి మాట్లాడుతూ వచ్చాడు. కానీ యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలను ఇప్పుడు మనం చదువుకుందాం. నాతో కూడా కలిసి
బైబిల్ని తీసి చూడాలని మనం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 8 వరకు ఉన్న వచన భాగాన్ని మనం గమనిద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మనయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చనో ఎక్కడికి పోవునో నీకు తెలీదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉండుననెను. ఎలాగుంటాడో ఆ విషయాలన్నీ కూడా చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఈ లేఖన భాగాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు, నేను ఇంతకు ముందు చెప్పాను, పాపమును ఒప్పింపచేసే పనిని పరిశుద్ధాత్ముడై చేస్తాడు అని చెప్పాను. ఇప్పుడు నూతన జన్మకు కారకుడు పరిశుద్ధాత్ముడే అనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. అక్కడ అన్నాడు 5వ వచనంలో, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అని చెప్పుకుంటూ వచ్చాడు. 6వ వచనంలో శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మనయ్యున్నది. ఏం చెప్పాడో చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువారు వివరిస్తున్న మాటలను మీరు అర్థం చేసుకోవాలి. ఆ మాటల్లో 2 జన్మలను గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వివిధ జన్మలను గురించి వివరణ ఇచ్చాడు. ఒకటి, సాధారణమైన మానవ జన్మ వలన పరలోకానికి వెళ్ళడు. మనం ఈ రోజున మంచిగా ఉన్నాం, పరలోకానికి వెళ్ళిపోతాం అని అనుకుంటూ ఉన్నాం. మానవుని యొక్క జన్మించిన వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. అందుకే యేసు ప్రభు వారు చెప్పాడు, ఒకడు ఆత్మమూలముగాను. శారీరకంగా జన్మించిన వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. అందుకే ఆత్మ నూతన జన్మ ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాడు. ఆ జన్మ వలన వాడు దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్ళగలడు. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ. ఈ అధ్యాయం అంతా కూడా మనం ప్రస్తావిస్తే, ఆలోచన చేస్తూ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే మనం నూతన జన్మ కలిగి రక్షింపబడుతూ ఉన్నాం. మనకి ఇక ఎప్పుడైతే యేసుక్రీస్తునందు ఉన్నామో మనకు ఏ శిక్షావిధి కూడా లేదు. కాబట్టి క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అని చెప్పాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో ఏ శిక్షావిధి లేకపోవడం కాదు, ఏ ఉగ్రత క్రింద కూడా లేము. ఏమై ఉండొచ్చును అనంటే నిత్య జీవాన్ని కలిగి ఉంటున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే చెప్పాడు 6వ వచనంలో, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది అనేది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు చూస్తూ ఉన్నాం. ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు నేను చెప్పాను, మానవుని జన్మకును దేవుని జన్మకును, దేవుని మూలంగా ఆత్మ మూలంగా జన్మకు చాలా ఈ 2 కాంట్రాస్ట్, విరుద్ధంగానే ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే మనం యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చలో విషయాలను గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. చూడండి,
12వ వచనంలో చదువుతూ ఉన్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినెడల ఎలాగు నమ్ముదురు? ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు అనంటే, వారు సరి అయిన రీతిగా అర్థం చేసుకోలేదు. నేను మళ్ళీ తల్లి గర్భంలో నేను పుట్టాలా అని చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే ప్రభువు మాట్లాడుతున్న మాటల్లో ఏమన్నాడంటే, మీరు క్రొత్తగా జన్మించాలి. ఆ జన్మను గురించి వారికి అర్థం అవడానికి నికోదేముకి ఇంకా వివరణ ఇచ్చాడు. 7వ వచనంలో చూస్తున్నా, మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆశ్చర్యపడవద్దు. మీరు క్రొత్తగా జన్మించాలని చెప్పడంతో మీరు ఆశ్చర్యపడవద్దు. అసలు ఎవరు చేస్తారు? అక్కడ చెప్పాడు, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది. ఆత్మ మూలముగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యానికి వారు వెళ్ళలేరు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగానే వారందరూ కూడా ఒక గొప్ప రక్షణ ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. వారి జీవితంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, మీరు దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి క్రొత్తగా జన్మిస్తే ఆ వ్యక్తిలో జరిగే విషయాలను గురించి యేసు ప్రభు వారు తర్వాత మాట్లాడారు. చదువుతూ ఉన్నాను చూడండి. 8వ వచనానికి వెళ్దాం. 7, 8 వచనాలు చదువుతుంటే, మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను అనేది. ఏ జన్మను గురించి ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును. ఆత్మ మూలముగా జన్మను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మనం గాలి ఎటువైపు వస్తుందో, ఒక ఫ్లాగ్ని మనం పెడితే, ఒక జెండాని పెడితే, ఆ జెండా ఎటువైపు గాలి విసురుతుందో మనం అర్థం చేసుకోగలం. ఏ దిశలో నుంచి గాలి వస్తుందో మనం అర్థం చేసుకోగలం. అసలు ఇప్పుడు ఏమన్నాడు చదువుతూ ఉన్నాను చూడండి. 8వ వచనంలో, గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అంటే ఏ జన్మను గురించి ఆత్మను గురించిన జన్మను గురించే మాట్లాడుతుంది. అంటే ఒక వ్యక్తి రక్షణలో పాత్ర పరిశుద్ధాత్మనిదే అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వ్యక్తిలో ఏముంటది అనంటే, ఒక తృష్ణ ఉంటుంది, ఒక ఆకలి ఉంటుంది. దేవుని వాక్యం పట్ల, సిద్ధాంతాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఈ రోజున ఇది ఎలా కనబడుతుందంటే, గాలి వీస్తుంటే జెండా ఎగురుతుంది. అలాగే ఒక వ్యక్తి జన్మించాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అనంటే, గాలి విసరడం బట్టి ఆ వ్యక్తి రక్షింపబడ్డా రక్షణ పొందలేదో అదే తెలియజేస్తుంది. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిలో, రక్షింపబడిన వ్యక్తిలో ఏముంటుంది అంటే, దేవుని వాక్యం పట్ల తృష్ణ ఉంటుంది. ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను ధ్యానించాలి, సరైన సిద్ధాంతాలని పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఈ రోజున చాలామందికి ఆసక్తి లేదు. నికోదేము వచ్చాడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ఆయన బోధిస్తూ వచ్చారు. నికోదేము గురించి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. ఎంత స్పష్టంగా చెప్పాడో మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తికి సువార్త అందిన తర్వాత
సువార్త ప్రకటింపబడిన తర్వాత అది టీవీలోనే కావచ్చు, లేకపోతే రేడియోలోనే కావచ్చు, లేకపోతే చర్చిలో ప్రసంగమే కావచ్చు, పరిశుద్ధాత్మని యొక్క పని లేకుండా ఒక వ్యక్తి రక్షింపబడడం అనేది సాధ్యం కాదు. అందుకే ఇక్కడ చెప్పాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కాని పరలోక రాజ్యమునకు ప్రవేశింపడు, చూడలేడు అనే విషయాన్ని. సువార్త అందింపబడగానే ఇంతకు ముందు పని చూసాం, పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. ఒప్పింప చేయడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు ఇంకేం చేస్తాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే ఆ వ్యక్తిలో ఏం కనబడుతుంది? గాలి వీస్తూ ఉంటే కదలికలు కనబడుతూ ఉన్నాయి. ఒక విశ్వాసి రక్షింపబడితే అతనిలో కూడా కొన్ని కదలికలు కనబడతాయి. ఆ కదలికలు ఏం కనబడతాయి అనంటే, నేను చెప్పాను, తృష్ణ, ఆశ కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు దేవుడని రుజువుపరచడానికి ఇవన్నీ వచనాలు అవసరమా అనంటే, మనం బైబిల్ చదువుతున్నప్పుడు రక్షణ ఎవరి ఆధీనంలో ఉంది? రక్షణ దేవుని ఆధీనంలో ఉంది. రక్షణ ఆయన కలిగించే ఆ పని పరిశుద్ధాత్ముడే చేయాలి. పరిశుద్ధాత్ముని యొక్క పని ఇది. నీ పని నా పని కాదు. నీ పని నా పని ఏమనుకుంటామో తెలుసండి? మనం చాలాసార్లు కూడా ప్రసంగం చేసేసిన తర్వాత చాలాసార్లు కూడా మీరు ప్రభువుని అంగీకరించండి, ప్రభువుని ప్రార్థన చేయండి, పాపాన్ని ఒప్పుకోండి అని ఇలాగ ప్రసంగాలు చేస్తూ ఉన్నాం. ఇక అలా చెప్పి 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 ఎవరు చేస్తారు? ఈ పరిశుద్ధాత్మని యొక్క పని మన చేతిలోకి తీసుకుంటూ ఉన్నాం, మన పరిధిలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాం. మన పని కాదు. దేవుని వాక్యమును బోధించడం వరకే మన పని. విత్తనం జల్లే వరకే మన పని. విత్తనం జల్లిన తర్వాత మనం ఏమీ చేయని అవసరంలా. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, విత్తువాన్లో కానీ నీరు పోయేవాన్లో ఏమీ లేదు, ఫలించి అభివృద్ధి చేయగలవాడు దేవుడు. కనుక ఈ పని కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు. ఆత్మమూలంగా జన్మించాలి అనంటే పరిశుద్ధాత్ముడు లేకుండా ఒక నూతన జన్మ అనేది అది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు అనేది అర్థం చేసుకోవాలి. కనుక రక్షింపబడాలి అనంటే పరిశుద్ధాత్మని యొక్క వలనే అతడు జన్మించగలడని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాం. నేను ఉదాహరణకి బైబిల్లో నుంచే మనం వెళ్దాం. మీరు అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు? 9వ అధ్యాయంలో సౌలు అనే వ్యక్తిని గురించి రాయబడింది. ఇది క్రొత్త నిబంధనలో సౌలు పౌలుగా మారిన ఆ వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. మనం ఒక వ్యక్తి రక్షింపబడ్డం యొక్క పాత్రను గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఇది కేవలం ఒక రక్షణ కార్యం అనేది దేవుడు మాత్రమే చెయ్యాలి, మనుషులు చేసేది కాదు. పౌలు దమస్కో మార్గంలో వెళ్తూ ఉన్నాడు. తన చిత్తం ఏంటి అనంటే, మీరు చదువుతూ ఉన్నాను అపోస్తల కార్యము 9వ అధ్యాయానికి రండి. అతని యొక్క ఉద్దేశం ఏమై ఉంది అనంటే, మనం గమనిస్తున్నప్పుడు యెరూషలేముకి వెళ్ళాలి. వారి దగ్గర ఆ పత్రికలు తీసుకొని ఏం చేయాలనుకున్నాడు?
ఈ మార్గమందు 9వ అధ్యాయం ఈ మార్గమందు పురుషులనేమి స్త్రీలనేమి కనుగొని ఎడల వారిని బంధించి ఈ ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క పత్రాలు తీసుకుని వెళ్ళి వారిని తీసుకురావాల్సిందేనంటే ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడలా. ఈ ఉద్దేశం వేరే. కానీ వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు ఏమని మాట్లాడాడో మనం చూస్తూ ఉన్నాం. అతడు వెళ్తూ ఉన్నప్పుడు ఆ పత్రికలను తీసుకుని వెళ్తున్నప్పుడు అతనికి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. పౌలు యొక్క మనసులో ఏముంది? నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా పరిచయుణ్ణి, నాకు ఏ నీతి అవసరం లేదో, నేను పరలోకానికి వెళ్ళగలను. కానీ ఎప్పుడైతే ఇలాగ వెళ్తున్న తన చిత్త వృత్తికి వ్యతిరేకంగానే పరిశుద్ధాత్ముడు కార్యం చేయడం జరిగింది. ఇది అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగానే మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని మార్చడానికి, రక్షించడానికి పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ప్రాముఖ్యము అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మీరు ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనికి వెళ్తే 2వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. చూడండి. మీరు విశ్వాసం ద్వారా మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడును ఇది క్రియల వలన జరిగింది కాదు. ఇది కేవలం విశ్వాసం ద్వారా. నువ్వు ఎప్పుడైతే సువార్త పంచుకుంటావో, నువ్వు దేవశాస్త్రం గురించి ఇదంతా తెలియని అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే సువార్త నువ్వు పంచుకుంటావో అప్పుడు ఏం జరుగుతుంది అనంటే పరిశుద్ధాత్ముడు అతనిలో కార్యం చేసడం ప్రారంభిస్తాడు. అందుకే అన్నాడు, ఆత్మ మూలముగా జన్మించను. పరిశుద్ధాత్ముడే చెయ్యాలి. పరిశుద్ధాత్ముడు ఆత్మ మూలముగా జన్మించే ఆ ప్రక్రియ అనేది, పని అనేది పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు. ఆ పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే మన మనస్సు, మన ఆత్మలో పని చేస్తాడు, చొరవ తీసుకుంటాడు. కనుక ఒక వ్యక్తి రక్షింపబడాలి అనంటే పరిశుద్ధాత్మని యొక్క పాత్ర లేకుండా ఏ వ్యక్తి కూడా రక్షింపబడడు. ఇది అర్థం చేసుకోవాలి. 6వ పని ఏంటి అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజున మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభు వారు జన్మకు కారకుడు పరిశుద్ధాత్ముడే అనే విషయాన్ని గమనించాం. 2వది ఒప్పింపజేస్తాడు అని చూసాం. 3వది మనం గమనిస్తుంది రక్షణలో పరిశుద్ధాత్మని యొక్క పాత్రే. పరిశుద్ధాత్ముడు చేయకుండా ఏ వ్యక్తి కూడా రక్షింపబడలేడు. 6వ పని ఏంటంటే జ్ఞానోదయాన్ని కలిగించే పని పరిశుద్ధాత్ముడే చేయగలడు. ఇల్యూమినేషన్ అని అంటారు. దేవశాస్త్ర పరంగా ఈ మాటకు జ్ఞానోదయము అని అంటారు. జ్ఞానోదయం కలిగించే పని పరిశుద్ధాత్మ. అంటే జ్ఞానోదయం అంటే అతనికి వెలుగులోనికి, అది దేవుడు మాత్రమే చేయగలడు. దైవ సత్యాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం అనేది ఎవరి వలన జరుగుతుంది అనంటే పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది. జ్ఞానోదయం కలుగుతుంది. అంటే ఇల్యూమినేషన్ అనే పని పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, బైబిల్ని చదువుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మని యొక్క పని మన హృదయాల్లో జరగడం చేతనే మనకు ఎన్లైట్ అవుతూ ఉన్నాం, మనం ఇల్యూమినేటింగ్ అవుతూ ఉన్నాం.
కొన్ని సత్యాలను గ్రహించగలుగుతూ ఉన్నాం. అందుకే ఎవరైతే సత్యాలను గ్రహించగలుగుతూ ఉన్నారో వారు వికసించగలరు కూడా, ఆధ్యాత్మికంగా ఎదగలరు. డాక్టర్ చాఫర్ అని నేను చెప్పాను, డాలస్ థియాలజికల్ సెమినరీ యొక్క అతను ఫౌండర్లో. విశ్వాసి దేవునికి సంబంధించిన విషయాలను, దేవునితో సంబంధం కలిగిన ఆ విషయాలను అర్థం చేసుకోవాలంటే ఎవ్వరు కూడా అర్థం చేసుకునే ఆ శక్తి ఎవరు ఇవ్వలేరు. కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇవ్వగలడు అనేది అర్థం చేసుకోవాలి. రండి దేవుని యొక్క వాక్యంలోనికి ఆ వచనాలు కూడా మనం తీసుకుని వెళ్తూ ఉన్నాను. నాతో కూడా కలిసి బైబిల్ని తీసి చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనంతట మనకి జ్ఞానోదయం కలగదు. పరిశుద్ధాత్ముడు మాత్రమే జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు. పరిశుద్ధాత్ముడు మాత్రమే మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ దేవుని సత్యాలను మనం అన్వయించుకోవడం అనేది, గ్రహించడం అనేది, ఎదగడం అనేది కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు. మన మనస్సులను, మన హృదయాలను పరిశుద్ధాత్ముడు మాత్రమే జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో రండి, హెబ్రీలకు రాసిన పత్రికలోనికి రండి. హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి 4 వచనాలను మనం చదివితే, హెబ్రీ గ్రంథకర్త విశ్వాసులకు ఒక సవాలు విసిరాడు. ఏమని విసిరాడు అనంటే, మీరు 5వ అధ్యాయంలో కాబట్టి అనే మాట 6వ అధ్యాయంలో ప్రారంభించాడు. కాబట్టి అన్నప్పుడు మీరు 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోవద్దు. మీరు పై వచనాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక హెబ్రీ గ్రంథకర్త ఏమి చెప్తూ ఉన్నాడో అది మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క అవగాహన అనేది చాలా ఒక సవాలు కూడా ఇస్తున్నాడు. ఏమని విసిరాడు అనంటే, మీరు పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారు అని అన్నాడు. ఏమన్నాడు? 13వ వచనంలో పాలు త్రాగు ప్రతివాడును అని అన్నాడు. 12వ వచనంలో మీరు పాలు త్రాగవలసిన వారే గాని అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎలాగున్నారు అంటే, ఇంకా పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారు. వారు ఎదగలేదు. వారు దేవుని వాక్యాన్ని వారు అర్థం చేసుకోలేరు. వారు అన్వయించుకోవడం లేదు. ఎప్పుడైతే లేఖన సత్యాలు మనకు జ్ఞానోదయం కలిగిస్తాడో, మన మనసులు, మన హృదయాలు పరిశుద్ధాత్ముడు అన్వయించకుండా ఏమీ అర్థం కాదు. ఒక చక్కని ఎనాలజీ చెప్పాడు. ఏంటి ఎనాలజీ అనేదంటే, ఆ సారూప్యత అనేది, అక్కడ అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒక సారూప్యతను అతడు వివరించినట్లుగా చూస్తూ ఉన్నాం. విశ్వాసులు ఎదగాలి అనేది 6వ అధ్యాయంలో చెప్పాడు. చదువుతూ ఉన్నాను చూడండి. ఇప్పుడు రండి, ఆ యొక్క సారూప్యతను గురించి మనం చూస్తాం. ఆ సారూప్యత ఎలాగుందో నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఇంతకు ముందు మీరు ఎలాగుండాలి, ఏం తినాలి అనంటే, మీరు బలమైన ఆహారం తినవలసిన వారు ఇప్పుడేంటి ఇంకా పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారు అని అన్నాడు. కాబట్టి 6వ అధ్యాయంలో నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవునందలి విశ్వాసమును, బాప్తీసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపములను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదుము. ఒక్కసారి వెలిగింపబడి, అంటే ఇల్యూమినేట్ అయ్యాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధ వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, అక్కడ చెప్తున్నాడు ఎవరిలో పాలివారు అవుతున్నారు? పరిశుద్ధాత్మని యొక్క పాలి అవడం వలన ఏం జరిగింది ఇక్కడ? వారు ఇంకా మూల పాఠాలలోనే ఉన్నారంట.
మూల పాఠాల్లో అంటే వాళ్ళు మెచ్యూరిటీ రాలేదు, పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారు, కానీ బలంగా వారు ఎదగలేనట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎదగలేదు వారు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ విషయాన్ని, పరిశుద్ధాత్ముడు జ్ఞానోదయాన్ని కలిగించి వాక్యము ఎరుగునట్లు చేస్తాడు, వాక్యం అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఇంకా వీళ్ళందరూ ఎలాగున్నారంటే మూల పాఠములోనే ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మాటలు చెప్పాడు, మూల పాఠములలో మూల ఉపదేశములు మాని. వారు మెచ్యూరిటీలోనికి రాలేదు. వారు ఎందుకు రాలా? మీరు పై వచనాలు చూడండి. 5వ అధ్యాయం 14వ వచనంలో, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును అని చెప్పాడు. ఏముంది? వయస్సు వచ్చిన వారు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక క్లూ ఇచ్చాడు అక్కడ. ఎందుకు వాళ్ళు ఎదగలేదు? అభ్యాసము లేదు. ఈరోజు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వారు స్టడీ చేస్తున్నప్పుడు ఎలాగుండాలి? అభ్యాసం. ఈరోజు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకు జ్ఞానోదయం కలిగిస్తూ ఉన్నాడు. మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ఒక కాంతి లాంటి కిరణాలు మనలో మనసులోకి వస్తూ ఉన్నాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని అభ్యాసం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు జ్ఞానోదయం కలిగిస్తూ ఉన్నప్పుడు మనం స్పందించాలి కూడా, వాక్యాన్ని అంగీకరించాలి. మీరు చదువుతూ ఉన్నప్పుడు, తెస్సలోనికల పత్రికలో చదువుతున్నప్పుడు, వారు దేవుని వాక్యమని అంగీకరించి అనే మాట్లాడు. ఈరోజు వాక్యం వింటున్నాం, కానీ ఇంకా ఎదగలేని పరిస్థితిలో ఉన్నాడు. శక్తి కలిగిన జీవితాన్ని జీవించడం లేదు, ఆధ్యాత్మికంగా ఎదగలేదు. అసలు బలమైన వారుగా ఉండాల్సింది పోయి, పరిపక్వంలోనికి ఎదగాల్సింది పోయి, ఇంకా మూలపాఠాల్లో ఉన్నారు. ఎవరు ఈ మెచ్యూరిటీలోనికి నడిపించే వ్యక్తి ఎవరు అనంటే ఇక్కడ చెప్పాడు. చదువుతూ ఉన్నాను చూడండి, పరిశుద్ధాత్మలో పాలివారై. నువ్వు ఎదగాలి అనంటే పరిశుద్ధాత్ముడే నీలో కార్యం చేస్తూ ఉంటాడు. ఒక్కసారి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం రక్షింపబడ్డాం. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడో మనం ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులం. కానీ ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులు ఎదగాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్పాడు ఇక్కడ, నిర్జీవ క్రియలను విడిచి ఏం చేయాలి? మారు మనసు పొందుటయు, దేవునందలి విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్తనిక్షేప, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణమగుటకు మనం మెచ్యూరిటీలోనికి రావాలి. ఒక్కరోజే రాలేము, ఇన్స్టెంట్గా మనం మెచ్యూరిటీలోనికి వచ్చాం. ఎవరు చేయాలంటే దినదినము కూడా పరిశుద్ధాత్ముడు మనలోకి మెచ్యూరిటీలోనికి తీసుకొస్తాడు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉంటామో ఆ వాక్యానికి లైనప్ అవ్వాలి. దానికి మనం ఆ వాటికి మనం ట్యూన్ అవ్వగలిగినప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేస్తూనే ఉంటాడు. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు వారు ఇంకా పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారు అన్నాడు. ఏం చేయలేదు వాళ్ళు? ఈ రోజున నువ్వు బైబిల్ స్టడీ చేస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేస్తాడు. నువ్వు దేవుని వాక్యానికి స్పందిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు
నీలో పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. ఈ పరిపూర్ణుడిగా చేసే పని దేవుడు మాత్రమే చేయగలడు. ఆ పని పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడనే విషయాన్ని ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు మనం చూసిన విషయాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు 6 పనులను గురించి మనం చూస్తూ వచ్చాం. ఇంకా పరిశుద్ధాత్ముడు ఏమేమి పని చేస్తాడో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసి ఈ క్లాస్ని నేను క్లోజ్ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఏ పనులు చేస్తాడు, ఆ పనులను గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు చేసే పని మనలో శాంటిఫికేషన్ అనేది, మనల్ని పరిశుద్ధాత్ముడు పవిత్రతలోనికి, పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. అది 7వ పని. దాని వివరణ అంతా కూడా మన వచన ఆధారాలతో మనం చూద్దాం. 8వది పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తాడు. ఆ 2 చూసిన తర్వాత మనం పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి అసోసియేషన్, సహవాసాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దేవుడని మనం నెక్స్ట్ క్లాస్లో మనం రుజువు చేసిన తర్వాతనే ఈ 4 ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్పిన ఆ యొక్క వివరణ అనేది మనకి లభిస్తుంది. మనం 5వ ప్రశ్నలకు వెళ్ళినప్పుడు ఇంతవరకు పరిశుద్ధాత్ముడు దేవుడు అని రుజువుపరచడానికే ఏవేవి నిదర్శనాలు ఉన్నాయో నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఆ తర్వాత మనం పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే విషయాన్ని, దాని గురించి మనం ప్రభు చిత్తమైతే నెక్స్ట్ క్లాస్లో మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నేను పాపిని అని ఒప్పింపజేస్తాడు. నా పాపం వలన నేను దేవుని దగ్గరికి చేరలేను, దేవుని నీతి అవసరమని తెలియజేస్తాడు. దేవుని నీతి ఆ యొక్క తెలియజేయడం మాత్రమే కాదు, నేను పాపం చేసినందుకు నేను దేనికి పాత్రుడునో ఆ తీర్పుని గురించి కూడా తెలియజేస్తాడు. అందుకే మనల్ని పాపమును ఒప్పింపజేస్తాడు, నేను పతనా స్థితిలో ఉన్నానని తెలియజేస్తాడు. ఆ తర్వాత నీతిని, ఆ యొక్క నీ నీతి వలన వెళ్ళలేవు, కేవలం దేవుని నీతి వలనే నువ్వు పరలోకానికి వెళ్ళగలవు అని చెప్తాడు. అంత మాత్రమే కాదు, నేను నరకానికి వెళ్ళవలసిన వాడిను, నన్ను తీర్పులోనికి రాకుండా నన్ను తప్పించాడనేది, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు. ఆ పరిశుద్ధాత్మని యొక్క కార్యాలను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మని యొక్క ఎంబ్లమ్స్ గురించి మనం ఆలోచన చేస్తాం. తర్వాత నేను మీకంతా అవుట్లైన్ అంతా ఇచ్చాను గనక దాన్ని పెట్టుకుని మీరు ఒక్కసారి చూస్తూనే ఓపికతోనే మీరు త్వరపడితే నేను మనం అక్కడికి వెళ్ళాం, దాని తర్వాతనే ఒకటి వెళ్తాం. మనం ఒక ఓపికతోనే దేవుని వాక్యం వినాలని నేను మనవి చేస్తున్నాను. ఈ క్లాస్ ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మని యొక్క పనులను గురించి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు పాపమును ఒప్పింపచేసే వాడనేది, పరిశుద్ధాత్ముడు రక్షణకు పాత్ర ఉందనే విషయాన్ని, పరిశుద్ధాత్ముడు జ్ఞానోదయం కలిగించి మమ్మల్ని పరిపూర్ణతలోనికి నడిపించేవాడనేది ఈరోజు మేము గమనించాము నాయనా. ఇంకా మేము చూడవలసింది ఎంతో ఉంది. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని పవిత్రపరచగలడని, పరిశుద్ధాత్ముడు మా జీవితాలలో విజ్ఞాపన చేయగలడనేది మేము చూడబోతూ ఉన్నాం. మాకు ప్రభువా నాయన వివేచన ఇవ్వండి. మేము వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగే కృపను కూడా మాకిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ తరగతిలో మీ వాక్యాన్ని ప్రేమించి, సౌండ్ డాక్ట్రిన్ని ప్రేమించి నాయన ఈ యొక్క పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
Subscribe now and press the bell icon. Never miss an update.